ఈ కార్తీక శనివారం నాడు మనము ఏమి పాటిస్తే, ఎలా చేసుకుంటే పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహము మనకు పరిపూర్ణముగా కలుగుతుంది అనే దాని గురించి ఇప్పుడు మనము తెలుసుకుంటున్నాము. కార్తీక మాసము నెలంతా కూడా యోగవంతమైనటువంటిది. అయితే మనకు వారాలు ఏ వారము ఏమి చేస్తే ఏమిటి, ఎటువంటి ఫలితాలు మనము సులభతరముగా మనము సాధించుకోవచ్చు, ఎక్కువ ఖర్చు లేకుండా అతి చిన్న సామాన్యుడి దగ్గర నుంచి డబ్బులున్న పెద్దవాళ్ళ వరకు కూడా మనం ఏమి చేసుకుంటే మనకు సత్ఫలితాలు వస్తాయి అనేటువంటి దాంట్లో భాగంగా ఈ శనివారం నాడు మనము పడినటువంటి శ్రమకు శనివారం నాడు అధిపతి శని కాబట్టి ఏ వారానికి ఏమిటి అధిపతి అనేటువంటి దాంట్లో శని ఆధిపత్యం. శనైశ్వరుడి యొక్క అనుగ్రహము మనకు పరిపూర్ణముగా కలగాలి అంటే, మనకు చేసినటువంటి కష్టానికి సత్ఫలితము రావాలి అంటే, విపరీతమైనటువంటి శారీరకమైనటువంటి కష్టము లేకుండా అతి సునాయాసముగా ఒకసారి పోంగానే మన పని నెరవేరాలి అంటే, దేహపీడాకారకుడైనటువంటి శని మనకు నరాల యొక్క బలహీనత కానీ లేదా లేజీతనము కానీ, తర్వాత ఎప్పుడో పోదాములే చేద్దాములే అనేటువంటి ఇది లేకుండా ఏలినాటి శని ఉండేటువంటి వాళ్లకు కానీ, శని మహాదశ నడుస్తూ ఉండేటువంటి వాళ్ళు కానీ, అర్ధాష్టమ శని అనేటువంటిది ఉండేటువంటి వాళ్లకు కానీ, ఈ మాసములో ఈ శనివారము నాడు చేసుకునేటువంటి విధానములో శనైశ్వరుడు మనకు ఎంతో యోగాన్ని, ఇంకొకటి మనము చేసుకునేటువంటి పని ఏది విచ్ఛిన్నము కాకుండా సఫలీకృతం అనేటువంటిది కావాలి అనేటువంటి కోరికలతో ఏది తలపెట్టినా మనకు విజయము కలగాలి. శనైశ్వరుడి యొక్క ప్రభావము తగ్గి ఆయన యొక్క అనుకూలత పెరగాలి అనుకుంటే, పరమేశ్వరుడంతటి వాడు చెట్టు తొర్రలో దాక్కునేటువంటి పరిస్థితి చేసినటువంటి శని, అటువంటికి శనికి ఆధిపత్యమైనటువంటి రోజు ఈ శనివారం. ఈ కార్తీక మాసములో పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహము మనకు పరిపూర్ణముగా మేలు జరగాలి. మనము ఏమి చేస్తే, మనము పాటిస్తే మనకు శనైశ్వరుడి యొక్క అనుగ్రహము కలుగుతుంది. సాధారణముగా నవగ్రహాలకు తిరగటము, శనైశ్వరుడికి తైలాభిషేకము చేసుకోవటము, ఇంకా శనైశ్వరుడికి అనేక రకాలుగా పూజలు చేసుకోవటం అనేటువంటిది సర్వసాధారణం. కానీ ఈ మాసము ఎటువంటి మాసము? పరమ పుణ్యప్రదమైనటువంటి మాసము కార్తీక మాసము. మరి కార్తీక మాసములో రోజు కార్తీక మాసము నెలపొడవునా అభిషేకాలు చేసుకుంటాం పరమేశ్వరుడికి, సహజమే. కానీ ఏ వారము రోజు ఆ ఆధిపత్యము ఉండేటువంటి గ్రహానికి సంబంధించినటువంటి విధముగా మనము ఏమి చేసుకుంటే ఆ వారానికి సంబంధించినటువంటి గ్రహానికి మేలు జరుగుతుంది, తద్వారా మన జాతకములో శనైశ్వరుడి యొక్క ప్రభావము తగ్గుతుంది అనేది ఆలోచన చేసుకుంటే, మనము చేసుకోవాల్సినటువంటిది ఏమి అంటే, మీ కోరికలు నెరవేరటానికి, అలాగే మీ శ్రమకు తగినటువంటి ఫలితము, నేను విపరీతముగా పనిచేస్తున్నాను, సరైనటువంటి ఫలితము నాకు దక్కడము లేదు, శ్రమకు తగినటువంటి ఫలితము దక్కటము లేదు అనేటువంటి వాళ్ళు సమాజములో కోకొల్లలు. కనుక మీ శారీరకమైనటువంటి శ్రమకు తగినటువంటి ఫలితము, రోగ రుగ్మతలు పోవటానికి అనుకూలము ఏర్పడాలి అంటే, మంచి భవిష్యత్తు రావాలి అంటే, ఏలినాటి శని ప్రభావము, అర్ధాష్టమ శని యొక్క ఇది పోవాలి అంటే, పైగా శనేశ్వరుడి యొక్క స్థానములో రాహువు ఉండేటువంటి దాని వలన రాహువు యొక్క ఇది కూడా దోషము పోవటానికి అనుకూలవంతముగా మీరు చేసుకోవాల్సినటువంటిది ఏమిటి అంటే, మామూలుగా మీరు శివాలయములో ఒక దీపము అనేటువంటిది వెలిగించే విధానములో ఎలా ఉండాలి అంటే, నువ్వుల నూనెతో దీపారాధన అనేటువంటిది చెయ్యండి. అలాగే ఒక తమలపాకు పెట్టి, తమలపాకు మీద మీరు రావి ఆకు పెట్టండి. ఆ రావి ఆకు మీద దీపారాధన ప్రమిద పెట్టి, దాంట్లో నువ్వుల నూనె పోసి
3 ఒత్తులు ఏకము చేసి దీపారాధన చెయ్యండి. అలా చేసిన తర్వాత ఒక నీలము రంగు పువ్వు దీపారాధన దగ్గర పెట్టండి. పరమేశ్వరుని, పార్వతీ పరమేశ్వరులను ఆరాధించండి. తప్పకుండా మీకు మేలు జరుగుతుంది. చిన్న స్థాయి వాళ్ళ దగ్గర నుండి పెద్ద స్థాయి వాళ్ళ వరకు ఇది చేసుకోండి. తప్పకుండా మీకు విజయం లభిస్తుంది. జయోస్తు.